ఎంతసేపు అధికారం వస్తానే ప్రజలకు ఏం చేయాలని ఆలోచన పక్కన పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు అందరూ కూడా నాకేం చేసుకోవాలని ఆలోచన లేకొస్తాను. మైక్ ఎగ్జామ్ తినా అంటారు. అరే మనల్ని బతికిస్తామని ఆ పార్టీ అయినా మనకేమన్నా ప్రామిస్ ఇచ్చిందే? మనం రాజకీయాల్లో ప్రజల కోసము, 10 మంది కోసము, ఊరి కోసము, ఊరి బాట కోసము, మనందరి బాట కోసం పనిచేయాల్సినటువంటి ఒక నిబంధనతో రాజకీయాలకు వస్తాం. కానీ हमें कमाने के लिए तैयार है भाई, ये मिसकॉन्सेप्शन छोड़ दो आप लोग। हमें कमाने का तरीका रहता, एक तरीका रहता, वो पद्धति ఉంటుంది. డబ్బు అనేది రాజకీయాల్లో పోతామంటే మామూలు వ్యాపారంలో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది, రాజకీయాల్లో కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందా? మీరు నిబంధనతో పనిచేసుకుపోతే ఖచ్చితంగా మీ నాయకత్వానికి ఆమోదం పడిన రోజున పదవి వస్తుంది, డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది, గౌరవం వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తాయి. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే నిబద్ధత, ఓర్పు, సహనం, ప్రజల పట్ల ప్రేమ, ఊరు పట్ల ప్రేమ, పార్టీ పట్ల అంకితభావము, ప్రజా జీవితం అంటే ఒక కళంకితమైనటువంటి జీవితం గడపాలని ఆలోచనతో ముందుకు పోతే ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అంత వాటర్ చోటు లేకపోతే రాజకీయాలు అనగలగలేదు. ఇంత పచ్చిగా మాట్లాడు కానీ మీకు చెప్తాను, ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళలో నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, నాకంటే ప్రయాణించినటువంటి భౌతిక పోయేవాళ్ళు కూడా చాలా మంది వయసు కూడా అయిపోతాను బాబు. ఇప్పటికీ ఆమె క్యాబీ బగానే అంటారు, క్యాబీ పోవాలని అంటారు. या तो भी बन के करना बोले तो कुछ तो करना बोले तो ये नहीं करना, पब्लिक का खिदमत करना, गाँव का खिदमत करना, गाँव का भलाई करना. కాబట్టి ఈ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోండి. మాకు వ్యక్తిగతంగా ఎక్కువగా ద్వేషం ఉండదు. పార్టీ కోసం కష్టపడినవి కానీ, ప్రజల్లో పలుకోవడం కానీ పోగొట్టుకోవాలని ఆలోచన మాకు ఉండదు. ఎందుకంటే ఇది అంగడి. నేను ఎప్పుడు చెప్తాను, बिकने का माल को रखे थे, सड़ने का माल को रखे थे, बिकने का माल को रखे थे. फास्ट फूड లేకంటే ఎవరైనా అంగడిలో పెట్టుకుంటారు. అది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, మన చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, మన వాళ్ళు కూడా అదే ఆలోచన చేస్తాం. మీ వాళ్ళు కూడా మీ వాళ్ళు అదే పని చేస్తారు. లేదంటే ఏమి ఉండదు. 10 ఓట్లు నుండి దగ్గర పెట్టుకుంటారు. మీకు ఇష్టం ఉండే లేకపోయినా ఓట్లు ఏమైనా పెట్టుకోలేదు, సాధ్యం చేస్తుంది. కాబట్టి గొంతెత్తేసి ఇంకా మీకు చెప్తాం, రాజకీయాల్లో ఈ ఊళ్ళో బెదిరింపు కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి తీసుకోండి పార్టీ చేయలే, పార్టీ మీద ప్రజల మీద పట్టుకుంటే చేయాలి. ఆ అవకాశం రాలా. ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ లేక ఆ ఇన్కాంపిటెంట్ పర్సనాలిటీ అంతా రాజకీయాల్లో చేశారు. ఇప్పుడు మన పార్టీకి ఒక టైం వచ్చేసింది. ఈ టైం ఏంటంటే ఫిల్టర్ అవుతా ఉంటుంది. सही माल राजा था, सड़गा माल चले जाता. ఇంకా మొన్న ఎలక్షన్స్లో మీకు ఈరోజు చెప్తా, ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే అయినాడు, గెలిచినాడు, పువ్వు వీరికి కట్టుకుంటాడని ఇప్పుడు వాస్తవాలు చెప్తాను. ఎన్నికల ముందు చాలామంది కౌన్సిలర్స్ పార్టీలోకి వస్తామంటే నేను తీసుకోను, వద్దు నాకు